విశాఖ రాయపూర్ వందే భారత్ రైలును సోమవారం విశాఖ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ సర్వీసెస్ గా విశాఖ రాయపూర్ వందే భారత్ ట్రైన్ తిరగనుంది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖ మీదుగా నడిచే 4వ వందే భారత్ రైలు ఇదని చెప్పారు. ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి స్వాగతం తెలియజేయండి. ఒకసారి ఇలా సీట్ అది But if it is for regional transport, if you want to go from Ahmedabad to Gurgaon, like if you, so the vehicles which are running today, we are the for the so-called ఈ మూడు రాష్ట్రాల వారికి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈరోజు ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఈరోజు చేసుకోగలుగుతున్నాం. మరి ఇందులో పార్వతీపురంలో స్టాప్ లేకపోతే విజయ్ కూడా చాలా గట్టిగా పోరాటం చేశాడు. 2 రోజుల క్రితం దాని గురించి నాకు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా అశ్విని వైష్ణవ్ గారికి చెప్పి పార్వతీపురంలో అక్కడ గిరిజనులు చాలా మంది ఉన్నారు, మ్యాంగో పండించే ఫార్మర్స్ ఉన్నారు, విద్యార్థులు చాలా మంది అటు రాకపోకల కోసం ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లో మనం స్టాప్ ఇవ్వగలిగితే చాలా లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆ ప్రాంతంలో పార్వతీపురంలో కూడా మనం స్టాప్ శాంక్షన్ చేసుకున్నాం. మన రాష్ట్రంలో 3 దగ్గర రావడం వల్ల మన రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. రైల్వే సంస్థ కెపాసిటీ మీరు చూసుకుంటే ప్రపంచంలో ఇంత పెద్ద సంస్థ ఎక్కడా కూడా లేదు. సుమారు 14 లక్షలకు పైగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక సంస్థ మన రైల్వే సంస్థని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అయితే రైల్వేస్ కి ఈ రోజు పోటీ పడుతుంది ఏంటో తెలుసా? మా తాలూకా విమానయాన శాఖ. నేను ఈ రోజు రైల్వేస్ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ ట్రావెల్ లో నేను తీసుకెళ్తాను పక్కన మేము కంప్లీట్ చేస్తుంటే అశ్విని వైష్ణవ్ గారు కూడా చూశారు. రైల్వేస్ కూడా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా రైల్వేస్ నుంచి ఎయిర్వేస్ అప్గ్రేడ్ అయిపోతే రైల్వేస్ ఎలాగని చెప్పి రైల్వేస్ 100 కిలోమీటర్ స్పీడ్ లో నడుస్తున్న ట్రైన్స్ అని అప్గ్రేడ్ చేసి మాకు పోటీ పడుతున్నారు. ఈ రోజు 200 స్పీడ్ తోని ఈ రోజు వందే భారత్ ట్రైన్లన్నీ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితిలో వచ్చారు. అంటే రైల్వేస్ వాళ్ళ స్కోప్ ని, వాళ్ళ తాలూకా కెపాసిటీని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్ని కూడా పెంచడానికి ఎక్కడ కూడా ప్రపంచ